కాంగ్రెస్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిపై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నీలా సమస్యలు సృష్టించేందుకు రాలేదని నాగం జనార్దన్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. రాజకీయ లబ్ధి కోసమే నాగం జనార్దన్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇక తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఒక్క రాజకీయ కక్ష సాధింపు కేసు నమోదు కాలేదని, నీ హయాంలో ఎన్నో రాజకీయ కక్ష సాధింపు కేసులు పెట్టావని రుజువు చేస్తానని వేదిక డిసైడ్ చేయాలని నాగం జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. డాక్టర్ 200-300 ఫీజు తీసుకొని నీ రాజకీయ జీవితం ప్రారంభించినవు. నా రాజకీయ జీవితంలో రాకముందే నేను అప్పటికే 200 కోట్ల రూపాయలకు సంపాదన చేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టేవని తెలంగాణలో మొదటి పాలమూరు జిల్లాలో మొట్టమొదటి ట్యాక్స్ బిల్ ఎక్కువ చేసేది అంటే మర్రి జనార్దన్ రెడ్డి. మరి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిన 20,000 కోట్ల రూపాయల కాలంటే తిరుగుతున్నావు? ఏడుకి వెళ్ళి వచ్చింది కోటి రూపాయల కారు నీకు? నీ ఇంటి ముందు 4 కోట్ల పార్కు తిరిగి ఎందుకు ఇలా పడుతుంది బాయ్? ఏడుకి వెళ్ళి వచ్చింది నీ సంపాదన? నీవు చెయ్యవు. ఎదుటోడు చేస్తే వాళ్ళ మీద కేసు ఇస్తాడు. ఇంకెంత దౌర్భాగ్యం అంటే పత్రికా విలేకరులు కొద్దిగా మీకు పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే కొద్దిగా హైలైట్ చేయండి. ఈ పత్రిక మనకేం శాశ్వతం కాదు, నాకేం శాశ్వతం కాదు, మీకు శాశ్వతం కాదు, నాకు శాశ్వతం కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరన్నా పేద పిల్లలే పెళ్లి చేస్తే నా మీద కేసులు వేయచ్చావా? ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ఇవ్వచ్చావా? ఇవి మరిజరాడితే పైసలు ఖర్చు పెట్టి ఎడికెళ్ళి వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిండా? ఇంత నీచుడు దౌర్భాగ్యుడికి ఓట్లు వేస్తే మరి నాగర్ కర్నూలు ఏమైపోతుందా? ఆలోచన చెయ్యండి. నువ్వు చెయ్యవు. శాతనైతే నేను చెప్పిన కదా, ఇప్పుడు తమ్మ సవాల్ ఇచ్చిన ఎంత ఇస్తావో నేను అంత ఇస్తా. ఎప్పుడు ఇస్తావు? చెక్ చెప్పు, నేను చెక్ ఇస్తా, ఆర్టీ చేస్తా. సేవ చేద్దాం.